హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా మీకు మంచి మంచి కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఈ యొక్క ఎస్టర్డే మనము టేబుల్స్ గురించి డిస్కస్ చేసాం కదా. టేబుల్ ట్యాగ్ యూసేజ్ ఏమి, ఏ విధంగా టేబుల్స్ అనేటివి ఏ ట్యాగ్ యూజ్ చేసి టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తామని ఈ రోజు ఒక క్లాస్లో మనము HTML కి సంబంధించినటువంటి లిస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? జనరల్గా మనకు లిస్ట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనకి ఏదన్నా టెక్స్ట్ అనేది ఉన్నదనుకోండి, ఆ టెక్స్ట్ అనేది డాక్యుమెంట్ టైప్లో ఉన్నదనుకోండి, యూజర్ అనేవాడు అండర్స్టాండ్ చేసుకోలేడు. ఓకేనా? ఆ యొక్క డేటాని. అదే మనకు ఒక లిస్ట్ స్టైల్ టైప్లో ఉన్నదనుకోండి డేటా అనేది, ఇప్పుడు ఆర్డర్ వైజ్ కానీ మనము ఏదన్నా రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఒక అంగడిలోకి వెళ్ళేటటువంటి వెళ్ళే ముందు మనం అంతా కూడా లిస్ట్ రాసుకుంటాం. ఓకేనా? ఏమేమి సరుకులు కొనాలా, ఏమేమి ఇది చేయాలా అని. ఓకేనా? జస్ట్ లైక్ అలాగే మనము అదే అదే లిస్ట్ అనేది మనకు డాక్యుమెంట్ టైప్ లో ఇచ్చామనుకోండి, షాప్ కీపర్ అనేవానికి అర్థం అవ్వదు. ఓకేనా? అంటే అంత అంత తొందరగా అర్థం చేసుకోలేడు. అది వన్ బై వన్ ఒక ఆర్డర్ వైజ్గా ఇచ్చేసామనుకోండి, ఆ లిస్ట్ అనేది మనకు కావాల్సిన సరుకులన్నీ కూడా మనకు ఆర్డర్ వైజ్గా మనకి ఇచ్చేస్తాడు. ఓకే. ఆ, దానికోసం యొక్క లిస్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? జనరల్గా మనకు హెచ్టిఎంఎల్లో మనకు 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ అనేవి ఉంటాయి. ఓకేనా? అందులో మనకు ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్టు, అదేవిధంగా డిస్క్రిప్షన్ లిస్ట్. ఓకేనా? 3 టైప్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క వీడియోలో నేను అన్ఆర్డర్ లిస్ట్ గురించి చెప్తాను. ఓకేనా? అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఇది ఆర్డర్ వైజ్గా ఉండదు. ఓకేనా? ఆర్డర్ వైజ్గా ఉండదు. ఏ విధంగా ఉంటుంది అనేది నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ప్రయత్నం చేస్తాను. జనరల్గా అన్ఆర్డర్ లిస్ట్ని మనం యూఎల్ ట్యాగ్తో మనము రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? దానికోసం ఒక యూఎల్ ట్యాగ్ అనేది తీసుకొని ఇందులో మనము ఎల్ఐ అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఓకేనా? ఎల్ఐ ట్యాగ్లో మనము రాస్తాం లిస్ట్ అనేది. జనరల్గా ఇక్కడ మనము రాద్దాము. ఒక H2 ట్యాగ్ తీసుకొని ఈ యొక్క ఒక H2 ట్యాగ్ అనేది తీసుకొని ఇందులో నేను హెడ్డింగ్ అనేది రాస్తున్నా. అన్ ఆర్డర్ లిస్ట్ ఎగ్జాంపుల్ అని రాస్తున్నా. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో జనరల్గా ఒక లిస్ట్ అనేది రాస్తున్నా. కాఫీ, అదేవిధంగా ఇంకొక ఎల్ఐ అనేది తీసుకొని టీ, అదేవిధంగా ఇంకొక లిస్ట్ అనేది తీసుకొని మిల్క్. ఓకేనా? ఇంకొక లిస్ట్ అనేది తీసుకొని బూస్ట్. ఓకేనా? ఈ విధంగా నేను ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేశాను. ఓకే. ఓకే, దీన్ని అవుట్పుట్ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాము. లైవ్ సర్వర్ అనేది ఓపెన్ చేసుకొని ఈ విధంగా మనకు అన్ఆర్డర్ లిస్ట్ డిఫాల్ట్గా ఈ విధంగా డిస్క్ టైప్లో ఈ విధంగా మనకు డాటెడ్ సింబల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. కాఫీ, టీ, మిల్క్, బూస్ట్ సంబంధించి ఈ విధంగా మనకు డాటెడ్గా దీన్ని డిస్క్ అని అంటాం. ఓకేనా? డిస్క్ స్టైల్ అనేది. ఓకేనా?
దాన్ని కూడా మనము చేంజ్ చేయొచ్చు. ఏ విధంగా చేంజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి అనార్డర్ లిస్ట్ లో మనము ఒక ప్రాపర్టీ అనేది రాస్తాం. ఓకేనా, దాన్ని స్టైల్ అనే ఇది తీసుకొని ఇక్కడ మనము లిస్ట్ స్టైల్ టైప్ అనేది ఇస్తాం. ఓకేనా, మనము ఇంటర్నల్ ఇన్లైన్ సిఎస్ఎస్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టైల్ అనేది రాయాలి. ఓకేనా, తర్వాత నేను సిఎస్ఎస్ చెప్పినప్పుడు ఏది ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అనేది తర్వాత నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, లిస్ట్ స్టైల్ టైప్. ఓకేనా, డిఫాల్ట్గా మనకు డిస్క్ అనేది ఉంటుంది. నేను డిస్క్ అనేది ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనం అవుట్పుట్లోకి వెళ్తే చేంజ్ ఏం లేదు, డాటెడ్గానే ఉంది. అదే మనము డిస్క్ కాకుండా ఇక్కడ సర్కిల్ అని ఇచ్చాను అనుకోండి, సర్కిల్ అని ఇస్తే సేవ్ చేసి ఇక్కడికి వెళ్తే చూడండి, ఇందాక డాటెడ్ ఉంది కదా, ఇప్పుడు సర్కిల్ షేప్లో చేంజ్ అయింది. ఓకేనా, ఈ విధంగా డిస్క్, సర్కిల్, దీంతో పాటుగా ఇంకొక ప్రాపర్టీ ఉన్నది స్క్వయర్. ఓకేనా, స్క్వయర్ అని ఇచ్చామనుకోండి, ఈ విధంగా స్క్వయర్ టైప్ బాక్స్లో మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, లిస్ట్ అనేది. ఓకేనా, డిస్క్ అంటే నార్మల్ బుల్లెట్ ఐకాన్స్ అనేవి వస్తాయి. సర్కిల్ అంటే సర్కిల్ షేప్ ఇది వస్తుంది. స్క్వేర్ అంటే స్క్వేర్ షేప్లో మనకు డిస్ప్లే వచ్చేస్తుంది. ఇంకొక లాస్ట్ ప్రాపర్టీ ఏమిటంటే నన్ అని ఇస్తాం. ఓకేనా, నన్ అంటే ఏమీ డిస్ప్లే అవ్వదు. ఓకేనా, నన్ అని ఇస్తే మనకు ఎంటీగా వచ్చేస్తుంది లిస్ట్ అనేది. ఈ విధంగా మనము అన్ఆర్డర్ లిస్ట్ అనేది ఈ విధంగా క్రియేట్ చేస్తాం.